మేడం మరి మీ హస్బెండ్ అయితే సపోర్ట్ చేశారు. చాలా సపోర్ట్ చేశారు. ప్లస్ ఆయన ఏంటంటే నేను చేసిన ప్రతి మూవీకి నేను వెళ్ళేదాన్ని కాదు ఎప్పుడు. ఆయన మూవీస్ తొందరగా చూడరు అసలు. కానీ నేను చేసిన మూవీ చిన్న క్యారెక్టర్ అయినా సరే ఫస్ట్ థియేటర్లో ఉంటారు. ఫస్ట్ క్రిటిక్ నాకు మా హస్బెండే, ఆయనే. ప్లస్ మై సన్, వాడు కూడా వచ్చి ఇలా చేసావు అలా చేసావు ఫుల్ సపోర్టివ్ అనే కన్నా కూడా ఎక్కువ ఎక్కిరిస్తుంటాడు వాడు. బాబు ఎక్కిరిస్తుంటాడు. ఈయనేమో అలా బాగాలేదు ఇలా బాగాలేదు, చేంజ్ ఓవర్స్ చాలా చెప్తుంటారు మా హస్బెండ్. ఆయన మరి అత్తమామలు ఏమైనా సపోర్ట్ చేశారా? అప్పుడు హస్బెండ్ అయితే చాలా సపోర్టివ్ కాబట్టి ఏమైనా మేనేజ్ చేశారా? అత్తమామలు అంటే వాళ్ళు అసలు ఫస్ట్ నుంచి కూడా నాకు దేవతల్లాగే. ఎందుకంటే అసలు ఎప్పుడు కూడా మావయ్య కానీ అత్తయ్య గారు కానీ నన్ను ఏం చేస్తున్నావు, ఎక్కడికి వెళ్తున్నావు, ఎందుకు చేస్తున్నావు ఇలా అని నన్ను ఎప్పుడు క్వశ్చన్ చేయలేదు. ఊర్లో కూడా అందరూ ఎవరైనా అడిగినా కూడా మా మావయ్య గారు కానీ మా అత్తయ్య గారు కానీ చాలా గొప్పగా చెప్పుకుంటారు. తనకు అన్నీ తెలుసు, తను ఏది చేసినా కరెక్ట్గా చేస్తుంది అని అంత సపోర్టివ్ అనమాట. ఒక విధంగా చెప్పాలంటే నేను చాలా లక్కీ. ఎస్, వాళ్ళు చాలా బ్రాడ్ మైండెడ్ అనే కన్నా కూడా వాళ్ళు ఏంటంటే నన్ను నమ్మారు. నేనంటే ఇష్టం వాళ్ళకి, వాళ్ళ సన్ కన్నా కూడా. ఇప్పుడు మా ఆడపడుచు గారు కూడా అంతే. ఆవిడ కూడా ఈ రోజు వరకు కూడా ఏం చేస్తున్నావు, ఎందుకు చేస్తున్నావు అని ఈ రోజు వరకు కూడా అడగరు ఆవిడ. ఇంకా మా పేరెంట్స్ అన్న ఎందుకు చేస్తున్నావు, వద్దు, ఆపేసేయి ఇలాంటివి చెప్తూ ఉంటారు. కానీ ఎప్పుడు మా అటు సైడ్ నుంచి నాకు ఎప్పుడు ఫుల్ సపోర్ట్. అసలు ఎప్పుడు ఏ ప్రాబ్లం రాలేదు నాకు. మా మామయ్య గారు కూడా ఇప్పటికి కూడా ఊర్లో చెప్తుంటారు, ఏదైనా పోస్టర్ ఉందంటే మీ మామయ్య అందరికీ చూపించేస్తారు. కానీ చిన్న పోస్టర్ ఉన్నా సరే ఆయన తీసుకెళ్ళి మా అమ్మాయి అని చూపిస్తారంట మొత్తం అందరికీ. మంచివాళ్ళు. అయితే మీరు ఫంక్షన్స్కి కానీ అంటే పెళ్ళిళ్ళకి అలా వెళ్ళినప్పుడు అంటే మేకప్తో వెళ్తారా, వితౌట్ మేకప్? వితౌట్ మేకప్ అంటే ఎక్కడ ఎలా ఉండాలో అలాగే ఉంటాను. ఓకే. అక్కడ గుర్తుపడతారా మేడం ఎవరైనా? గుర్తుపడతారా అంటే ఏం పట్టరు. అక్కడ సేఫ్, మళ్ళీ అడిగితే క్వశ్చన్స్ మీద క్వశ్చన్స్ ఉంటాయి. అంటే కొంతమందికి తెలిసిన వాళ్ళు ఫలానా వాళ్ళు కోడలు చేస్తుంది అంటే సో దే విల్ కమ్ నియర్ బై అండ్ దే విల్ బి ఆస్కింగ్ మీ. లేకపోతే గుర్తుపట్టరు. అది కాకుండా నా క్యారెక్టర్స్, నేను చేసిన క్యారెక్టర్స్కి దగ్గరికే రారు ఆ మూవీస్ చూసి. సేఫ్ జోన్ అది ఏమో తెలీదు, దగ్గరికి కూడా రారు. ఆ క్యారెక్టర్స్ చూసి కొంతమంది భయం వేస్తుందని చెప్తారు, కొంతమంది మీరు దాంట్లో అలా ఉన్నారు, బయట చాలా బాగా మాట్లాడుతున్నారు అంటారు. డిఫరెంట్. కానీ ఎక్కడిది అక్కడే కదా. అంతే. మూవీస్ అంటే మూవీస్, ఇల్లు అంటే ఇల్లు. ఓకే. అయితే ఇన్ని డిఫరెంట్ షేడ్స్లో మీరు యాక్ట్ చేశారు. మీకేమన్నా చేదనుభవాలు ఎదురయ్యాయా? చేదనుభవాలు మీన్స్ నెగిటివ్ రోల్స్ చేసినప్పుడు కావచ్చు. అలాంటి చేదనుభవాలు ఏది లేదు. కానీ చేసిన ప్రతిసారి మటుకు ఇంకా బెటర్ చేయొచ్చు కదా, అలాగే ఎందుకు చేశాను, ఇంకా చేయొచ్చు కదా అనే ఇది మటుకు ఉంటుంది నాకు, డెఫినెట్గా ఉంటుంది. ప్లస్ ఒక్కొక్కసారి నాకు నేనే డైలాగ్ చెప్పేస్తూ ఉంటాను. సో ఇంట్లో వాళ్ళందరూ కన్ఫ్యూజ్ అవుతూ ఉంటారు, ఏంటి అంటే అక్కడ ఇలా చెప్పాలనుకున్నాను, ఇలా చెప్పలేదు, ఎందుకు చెప్పలేదో నాకు తెలీదు. సో అది వెల్తీగా ఉండిపోయింది. సో అంటే సో నాకు మళ్ళీ నేనే ఐ విల్ డూ నెక్స్ట్ టైం బెటర్ అలా ప్రిపేర్ అవుతుంటాను.